యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు యేసుతో ఏమన్నాడు? జవాబు: యేసు మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనమునకు పిలిచెను. 2. యేసు భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఆ పరిసయ్యుడు ఎందుకు ఆశ్చర్యపడెను? జవాబు: యేసు భోజన పంక్తిని కూర్చుని ఉండగా యేసు భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు యేసును చూచి ఆశ్చర్యపడెను. 3. యేసు భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని పిలిచిన పరిసయ్యుడు ఆశ్చర్యపడుట యేసు చూసి ఏమన్నారు? జవాబు: పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగములో దోషంతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని యేసు అన్నారు. అవివేకులారా, వెలుపలి భాగం చేసినవాడు లోపలి భాగమును చేయలేదా అని యేసు అనెను. 4. మీకు అన్నీ శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? జవాబు: మీకు కలిగినవి ధర్మం చేసిన యెడల అప్పుడు అన్నీ శుద్ధిగా మీకు కనపడును. 5. పరిసయ్యులు వేటిలో 10వ వంతు చెల్లించుతున్నారని యేసు అనెను. జవాబు: పరిసయ్యులు పుదీనా లాంటి వాటిలో 10వ వంతు చెల్లించుతున్నారని యేసు అనెను. 6. పరిసయ్యులు వేటిని విడిచిపెట్టుచున్నారని యేసు అనెను. జవాబు: పరిసయ్యులు న్యాయమును దేవుని ప్రేమని విడిచిపెట్టుచున్నారని అనెను. 7. పరిసయ్యులు ఏమి కోరుకొందురు? జవాబు: పరిసయ్యులు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సొంత వీధులలో వందనములు కోరుకొందురు. 8. యేసు పరిసయ్యులు ఎలా ఉన్నారన్నారు? జవాబు: యేసు పరిసయ్యులను మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరగరు నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.